రండి ఈరోజు మనము సూపర్గా ఒక టమాటా పచ్చడి చేసుకుందాము. అందుకను ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఒక అర స్పూను జీలకర్ర, ఒక పావు స్పూను మెంతులు, ఇవి 3 సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. మాడిపోకుండా వేపుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి 2గా తుంచి వేసుకున్నాను. దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇందులో వేసేయండి. వేసి కొద్దిగా వేగిన తర్వాత 4 పెద్ద సైజు టమాటాలు, ఇవి కూడా ఒక రఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి నూనెలో బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 5 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా చింతపండు, అంతేనండి. మీకు ఈ చట్నీకి సరిపడా ఉప్పు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని ఇడ్లీ, దోశలు, అన్నంలోకి అన్నిట్లోకి చట్నీ సూపర్గా ఉంటుంది.